Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. గ్రేటర్ ఓటర్ కరుణించేదెవర్ని? సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కజ్గిరి, చేవెళ్ల లోక్సభ స్థానాల్లో ఎవరి అంచనాలేంటి? పోలింగ్ ట్రెండ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం? బీఆర్ఎస్ ఓట్లు కొన్ని చోట్ల బీజేపీకి మళ్ళాయా? గ్రేటర్ సిటీలో హస్తం పార్టీకి పట్టు చిక్కుతుందా? ఫలితాలు అనూహ్యంగా ఉండబోతున్నాయా? అర్బన్ పై కమలం ఆశలు కలిసొచ్చిందంటున్న కాంగ్రెస్. గ్రేటర్ సీట్లలో గెలిచేదెవరు? గ్రేటర్ పరిధిలో ఓటర్ నాడి అంతుచిక్కడం లేదు. అర్బన్ ఓట్లు సహజంగానే బీజేపీకి కాస్త పాజిటివ్ అనే టాక్ ఉంది. ఈ లోక్సభ ఎన్నికల్లో అదే జరిగిందా, లేదంటే ఓటర్ మూడ్ మరోలా ఉందా అన్నది అంత తేలిగ్గా అంచనాలకు అందడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలు కొంతమేర కవర్ అవుతాయి. అర్బన్ ఓట్ల పోలరైజేషన్ లో కమలం పార్టీనే కాస్త ముందుందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల నాటికి మరింత బలహీనపడటం బీజేపీకి కలిసొచ్చిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడం తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ ఆశిస్తూ ఉండగా, ఎమ్మెల్యేల బలం తమకు అనుకూలమన్న అంచనాతో ఉంది బీఆర్ఎస్. సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి గెలుస్తారని బీజేపీ ధీమాగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ ఎమ్మెల్యేలు కావడంతో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకే వారి బలం పరిమితమని కమలం పార్టీ లెక్కలేసుకుంటోంది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకొచ్చే లీడ్తో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం మరోసారి తమ సొంతమవుతోందంటోంది కాషాయ దళం. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఖైరతాబాద్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంతమేరకే ప్రభావం చూపినా అక్కడ కూడా కమలం పార్టీ వైపే మెజారిటీ ఓటర్లు మొగ్గు చూపుతారన్నది బీజేపీ నేతల మాట. త్రిముఖ పోటీలో కిషన్ రెడ్డికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది బయట నడుస్తున్న ప్రచారం. హైదరాబాద్ లోక్సభ స్థానంపై ఈసారి గతంలో ఎప్పుడూ లేనంత చర్చ జరిగింది. అందుకు కారణం బీజేపీ అభ్యర్థి మాధవీలత. తనదైన శైలిలో ప్రచారంలో దూకుడు పెంచి మజ్లిస్ పార్టీకి సవాల్ విసిరారు బీజేపీ మహిళా అభ్యర్థి. ఎంఐఎం కంచుకోటలో గెలుపు అవకాశాలు తక్కువైనా గతంతో పోలిస్తే బీజేపీకి భారీగా ఓట్ల శాతం పెరుగుతుందని కమలదళం అంచనా వేస్తోంది. మల్కాజిగిరిలో అర్బన్ ఓటర్లు 3 ప్రధాన పార్టీల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపారో అంతు చిక్కడం లేదు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన అభ్యర్థి విషయంలో అంత సానుకూలత లేదనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల బలం ఉన్న బీఆర్ఎస్ కి కష్టమేనన్నది గ్రౌండ్ లెవెల్ టాక్. మల్కాజిగిరిలో బీజేపీకి బలమైన అభ్యర్థి తోడవడంతో ఓటింగ్లో పాజిటివ్ ట్రెండ్ కనపడిందంటోంది కమలదళం. 3 పార్టీలు ఈ సెంటిమెంటల్ సీటుపై ఆశలు పెట్టుకున్నా అర్బన్ ఓటింగ్ ఎవరికి కలిసొస్తుందన్నదే కీలకం కాబోతోంది. చేవెళ్ల హై అండ్ అర్బన్, రూరల్ ప్రాంతాలు కలగలిసి ఉన్న నియోజకవర్గం. శేర్లింగంపల్లి, కూకట్పల్లిలో కొంత ప్రాంతం, రాజేంద్రనగర్ వంటి అర్బన్ ఓట్లలో మెజారిటీ బీజేపీ వైపు పోలైనట్లు పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. వాటితో పాటు కేంద్రంలో మోదీ పాలనకున్న సానుకూలతతో చేవెళ్లపై కాషాయ దండు ఆశలు పెట్టుకుంది. ఎమ్మెల్యేల బలం సిట్టింగ్ ఎంపీని అభ్యర్థిగా నిలబెట్టడంతో విజయావకాశాలు తమకే ఉన్నాయంటోంది కాంగ్రెస్. చేవెళ్లలో బీఆర్ఎస్ ఆశించినంత పోటీ ఇవ్వలేకపోయిందని పోలింగ్ తర్వాత వినిపిస్తున్న టాక్. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి అది సానుకూలంగా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు సీటు పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. లాస్టి నందిత మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకున్న శ్రీ గణేష్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు బలమైన పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కంటోన్మెంట్ లో టఫ్ ఫైట్ నడిచిందని, అధికార పార్టీకే ఇక్కడ ఎడ్జ్ ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తం మీద హైదరాబాద్ మినహా మిగిలిన 3 స్థానాల్లో గ్రేటర్ ఓటర్ల తీర్పు తమకే అనుకూలమని కాంగ్రెస్, బీజేపీ అంచనాల్లో మునిగి తేలుతున్నాయి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.